వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. రాత్రి ఆకాశం అకస్మాత్తుగా ఎర్రగా మెరుస్తున్న వింత వెలుగులు ఒక్క క్షణం దీపావళి మతాబుల్లా రాలిపడతాయి, తర్వాత మాయమైపోతాయి. ఇవేంటి? ఏలియన్ సందేశమా? అతీత శక్తుల ఆటనా? లేదా ఆకాశంలో దాగున్న మరో రహస్యమా? ఇన్నాళ్లుగా భయాలు, కథలు, అపోహల మధ్య ఉన్న ఈ వింత వెలుగుల గుట్టును ఇప్పుడు శాస్త్రం విప్పుతోంది. ఈ వింత ఎర్రని వెలుగులకు శాస్త్రవేత్తలు పెట్టిన పేరు స్ప్రైట్స్. కనిపించేది కేవలం క్షణమే, కానీ కనిపించినప్పుడు మాత్రం ఆకాశం మొత్తం కదిలిపోయినట్లే ఉంటుంది. ఇవి ఏలియన్ సృష్టి కాదు, దయ్యాలు కూడా కాదు. ఇవి పూర్తిగా సహజమైన వాతావరణ ప్రక్రియ అని సైంటిస్టులు స్పష్టంగా చెబుతున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సిటిజన్ సైన్స్ ప్రాజెక్టులో భాగంగా ఒక సామాన్య పౌరుడు నికోలస్ తన సాధారణ కెమెరాతో స్ప్రైట్స్ చిత్రీకరించాడు. ఆ ఫోటోలు నాసా అధికారికంగా షేర్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. ఇంతకాలం కథలుగా విన్నది ఇప్పుడు శాస్త్రీయ ఆధారాలతో కనిపించింది. కుండపోత వర్షం, ఆకాశమంతా కమ్ముకున్న నల్లటి కరిమబ్బులు, భీకరమైన ఉరుములు, మెరుపులు. ఈ పరిస్థితుల్లోనే మేఘాల పైభాగంలో స్ప్రైట్స్ పుడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమికి దగ్గరగా మెరుపులు ఉంటే ఆకాశం పైభాగంలో ఈ ఎర్రని వెలుగులు మెరుస్తాయి. కానీ మెరుపుల తీవ్రత వల్ల చాలాసార్లు ఇవి మన కంటికి కనిపించవు. ఇన్నాళ్ళు ఇవే ఏలియన్ సంకేతాలంటూ కొంతమంది నమ్మారు. కొంతమంది అతీత శక్తుల పని అన్నారు. మరికొందరు ఇవి దెయ్యాలేనని కూడా విశ్వసించారు. కానీ శాస్త్రం చెబుతున్నది ఒకటే: ఇవి మన వాతావరణంలో జరిగే అరుదైన ప్రకృతి ప్రక్రియలు మాత్రమే. భయం కాదు, అద్భుతం. విమాన పైలట్లు స్ప్రైట్స్ గురించి చాలా ఏళ్లుగా రిపోర్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ స్పష్టమైన ఫోటో మొదటిసారి 1989లోనే కెమెరాకు చిక్కింది. ఇటీవల అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన ఫోటోలు ఈ రహస్యాన్ని మరింత స్పష్టంగా చూపించాయి. 2022లో టిబెట్ పీఠభూమి మీద ఒకేసారి 105 స్ప్రైట్స్ వెలుగులను 2 ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు బంధించారు. ప్రపంచమే ఆశ్చర్యపోయింది. స్ప్రైట్స్ కనిపించడం అంటే అదృష్టం కూడా కావాలి. సరైన వర్ష పరిస్థితులు, సరైన మేఘాలు, సరైన ఎత్తు, సరైన సమయం. అందుకే లక్షల మందిలో కొద్ది మందికే ఈ ఆకాశ అద్భుతం దర్శనమిస్తుంది. ఆకాశంలో కనిపించిన ప్రతి వింత ఏలియన్స్ కాదు, కానీ మన వాతావరణం ఎంత అద్భుతమో చెప్పే ప్రకృతి సంకేతమే స్ప్రైట్స్. భయపడాల్సిన విషయం కాదు, ఆశ్చర్యపడాల్సిన విషయం. ఎందుకంటే మన కళ్ళ ముందు కనిపించే ఈ ఆకాశం ఇప్పటికీ మనకు ఎన్నో రహస్యాలు దాచుకుని ఉంది. ఆకాశం చూస్తోంది, శాస్త్రం వివరిస్తోంది, ప్రపంచం ఆశ్చర్యపోతోంది.